మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుర్తి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఏంటంటారు? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్య గౌరీ అనుగ్రహము కలుగ్గాక. సరే, దీని విశేషం గురించి నేను మధ్యలో చెబుతానమ్మా. ఈ మంత్రమే ఎందుకు చెప్పాల్సి వచ్చిందని. ముఖ్యంగా మేషరాశి, ఈ మేషరాశి వారికి జూలై 1వ తేదీ నుండి మాసాంతము అంటే 31వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిని మనం గమనించినట్లయితే మేషరాశి వారికి కుజుడు దాదాపుగా ఈ జూలై మాసం మొత్తము వృషభ రాశిలోనే ఉంటాడు. కుటుంబ స్థానము ద్వితీయ స్థానమైన వృషభ రాశిలో ఉంటాడు. 3వ స్థానంలో అంటే మిథున రాశిలో స్వక్షేత్ర గతుడైనటువంటి బుధుడు, వ్యాపారవేత్త, మనందరం మాట్లాడగలుగుతున్నామంటే ఆ మాటలకి అధిష్టాన దేవత గ్రహము, మరి తెలివితేటలకి మూలగ్రహమైనటువంటి బుధుడు ఆయన సొంతింట్లో ఉండి వక్రించి ఉంటాడు. 4వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధగ్రహము వక్రత్వము చాలా దోషప్రదము. చాలా మందికి దోషప్రదం చెప్తాను, దాని విశిష్టత చెప్తాను. అట్లాగే ఈ మేషరాశి వారికి 4వ స్థానంలో గురుడు ఆ మాసాంతము జూలై మాసాంతము అదే క్షేత్రంలో ఉంటాడు. తర్వాత శుక్రుడు, మరి భోగకారకుడు, వివాహకారకుడైనటువంటి శుక్రుడు ఈ జూలై మాసం మొత్తము కూడా సింహరాశిలో శత్రుక్షేత్రంలో శత్రుగ్రహమైనటువంటి పాపగ్రహమైనటువంటి కేతువుతో కలిసి 5వ స్థానంలో ఉంటాడు. 5వ స్థానంలో ఉన్నాడు శుక్రుడు. అట్లాగే మేషరాశి వారికి రవి అత్యంత శుభయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి మనకి 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రవి మహానుభావుడు మిథున రాశిలో ఉండటం అత్యంత యోగప్రదం మేషరాశి వారికి. 16వ తేదీ నుండి కూడా 15 మధ్యాహ్నం రాత్రి ఆయన మారిపోయి కర్కాటక రాశిలోకి గురువుతో సమాగమం అవుతాడు. అంటే 4వ స్థానంలో రవి భగవానుడు గురువుతో కలిసి ఉంటాడు. అక్కడే 16వ తేదీ నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతోంది. అంటే మనకి అందరికీ తెలిసిన విషయమే. సూర్య భగవానుడు ఉత్తరాయణం మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జనవరి 14 వచ్చింది, గుర్తుందిగా, 15 కానీ. ఇప్పుడు దక్షిణాయనం 6 నెలలు తిరిగేశాడు ఆయన రాశులన్నీ. ఎంతోమంది కింద పడ్డారు, పైకి లేచారు, ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు పోయినాయి. ఇట్లా ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు సూర్యుడు వాడేసుకున్నాడు రాశుల్ని. ఇప్పుడు గురుడితో కలవటం అత్యంత విశేషప్రదము. అది దక్షిణాయనం మనకి 16 నుంచి వస్తుంది, జూలై 16 నుంచి 6 నెలల కాలం ఆయన రాశులు మారుతూ ఉంటాడు. సరే, అది వేరే విషయం. అట్లాగే మేషరాశి వారికి 12వ స్థానంలో శనిగ్రహ ప్రభావము, ఏలినాటి శని దోషము, కర్మలన్నిటినీ కూడా చక్కగా సాఫ్ చేసి అనుభవింపజేసేటటువంటి గ్రహాలలో శనిగ్రహం వీళ్ళకి చాలా ప్రతికూలాలను ఇస్తూ కొంతమందికి అనుకూలాలను కూడా ఇస్తుంది. ఇక లాభస్థానమైనటువంటి కుంభరాశిలో రాహుగ్రహ ప్రభావము అత్యంత యోగాల్ని ప్రసాదిస్తోంది. ఇది మేషరాశి వారు. గురుగారు, మొత్తం మీద అన్ని అనలైజ్ చేశారు కాబట్టి ఈ జూలై మాసంలో ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? ఉన్నంతలో 15వ తారీఖు వరకు, జూలై 15 వరకు సూర్యగ్రహ బలము వీరిని అన్ని విధాలా కాపాడుతుందమ్మా. అన్ని విధాలా కాపాడుతుంది. ఆలోచనలు, బుద్ధి, వాక్కు, తెలివితేటలు, వ్యాపారంలో నైపుణ్యం సాధించటం, ఉద్యోగ అవకాశాల కోసం పరితపించటం, వాటి గురించి వాళ్ళు ఉద్యోగాలకి మంచి అవకాశాలు రావటం, ఉద్యోగాల్లో బంధువులతో మిత్రులతో విందులు వినోదాల్లో పార్టీల్లో పాల్గొనటం ఉన్నాయి కదా, గృహప్రవేశాలు, ఏవో ముహూర్తాలు, మంచి ముహూర్తాలు ఉన్నాయి జూలై మాసంలో. వాళ్ళతో కంబస్ట్ అవ్వటం, చక్కగా వాళ్ళతో విషయాలు పరిజ్ఞానం మాట్లాడుకోవడం, కొంతమందికి తండ్రి తల్లి యొక్క ఆస్తులు కలిసి రావటం, దానికి సంబంధించి లాయర్లతో మాట్లాడటం, సక్సెస్ అవ్వటము, అట్లా కొంతమంది విదేశాలకు వెళ్ళి రావటం వ్యాపార రీత్యా. అంటే సూర్యగ్రహ బలం వలన ఆరోగ్య సిద్ధి, వ్యాపార వృద్ధి, అనుకున్న ప్రతి కార్యక్రమము కూడా సఫలీకృతం జరగటంలో వీరికి ఉన్నటువంటి సృజనాత్మకత శక్తి పెరుగుతుంది. అనుకున్న సంకల్పంలో ముందుకు వెళ్ళేటటువంటి నైపుణ్యం పెరుగుతుంది. వీరు ఏది మాట్లాడినా కూడా అవతల వాళ్ళు వీళ్ళ యొక్క తెలివితేటలకి దాసోహమై కొంతమంది వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి వ్యాపారానికి సంబంధించిన అవకాశాలు ఈ సూర్య భగవానుడు ప్రథమార్థంలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా గ్రహాలు, ఎందుకంటే రాహు కూడా బలంగా ఉన్నాడు కమ్మ.
రాహు 11లో ఉండి రవిని చూస్తూ ఉంటాడు, ఒకందుకు పుషింగ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి బుధుడు అక్కడ ఉన్న ఒక రకంగా వక్రత్వంతో ఉండటం వలన పూర్తిగా ఇబ్బందిని కలుగజేస్తాడమ్మా. సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంత వీళ్ళు నెగిటివ్గా ఏదన్నా పనులు చేసినా సర్ది చెప్పుకునేటటువంటి వితండవాదం చేసో, లేకపోతే నువ్వు బుద్ధి లేనివాడు అని ఎవరన్నా అంటే నువ్వే బుద్ధి లేనివాడు అని ఎదురు చెప్పటం, అంటే ఆలోచించుకునే శక్తి వీళ్ళకు ఉండదు. వెంటనే ఏదో ఒకటి అనేసేసి ఆ యొక్క నైపుణ్యాన్ని కోల్పోతారు, బుద్ధి యొక్క నైపుణ్యాన్ని. కాబట్టి వీళ్ళు ఒక ప్రథమార్థంలో ద్వితీయార్థంలో ఉన్నటువంటి గ్రహాల్లో రాహు ఒక్కటే కరెక్ట్గా ఉన్నాడు, రవి మాత్రం ప్రథమార్థం వరకు ఉన్నాడు. కాబట్టి 15 తర్వాత మాత్రము వీరు కొన్ని పరిహారాలు చేసుకోవటం విశేషం తల్లి. మరి గురుగారు విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అమ్మ, మేషరాశ్యాధిపతి అయినటువంటి, అంటే ముఖ్యంగా వీరి యొక్క జన్మరాశ్యాధిపతి బలంగా ఉంటే విద్యార్థులకి విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆయన ద్వితీయంలో ఉన్నాడు, అంటే వాక్ స్థానంలో, కుటుంబ స్థానంలో ఉండేసరికి ఈ విద్యార్థులకి కుటుంబంతో అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు అన్నీ తగ్గిపోతాయి. కోపము, ఆవేశము, ధనము మీద విపరీతమైనటువంటి కోరికలు. కొంతమంది ఒక వయసు దాటినటువంటి విద్యార్థులకి స్త్రీల యందు వ్యామోహము పెరిగిపోయి, విద్యార్థులకి ఒక వయసు దాటిన తర్వాత ఈ కుజగ్రహ ప్రభావం వల్ల చెబుతున్నానమ్మా, ఈ నెల రోజులు వాళ్ళకి ఎన్నో ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. 2వ స్థానం కోరికల స్థానం. ఆ కోరిక వలన ఏమవుతుందంటే ఆవేశం, కామ, క్రోధ అంటారు కదా, లోభమోహ అవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు ఆ కోపము, ఆవేశంతో కొంతమందికి అయితే కనుక విద్యార్థులు కుటుంబానికి దూరమయ్యే అవకాశం, వారికి ఉన్నటువంటి ఆలోచన శక్తి కానీ ప్రతిభ కానీ తగ్గిపోయే పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అమ్మ, గురుగ్రహము చతుర్థంలో ఉండటం ద్వారా వీరు గనక సరిగ్గా దైవారాధనని, ఈశ్వరారాధని, ఈశ్వరాభిషేకాదుల్ని గనక ఆచరించినట్లయితే కాస్త చదువులో ముందుకు వెళ్ళడానికి గురుడు ఉపకరిస్తాడు. కానీ యాక్చువల్లీ గురుడు కూడా వీరికి ఈ నెలలో శని నక్షత్రంలో ఉండి శనిచ్చే ఫలితాలే గురుడు ఇస్తాడు. కాబట్టి వారు అనుకున్నటువంటి విద్యాభ్యాసంలో ముందుకు వెళ్ళటం కష్టసాధ్యంగా మనం భావించాలి. గురుడు 4లో ఉండటము దోషమే, ఆయన ఉన్న నక్షత్రాధిపతి శని ఏలినాడి శనిగా దాపరించి వీరి యొక్క విద్యకి ఆటంకాలని, ప్రతిబంధకాలని, దోషాలని కలుగజేస్తూ చదువు మీద వ్యామోహం తగ్గి, ఈ కుజగ్రహం జన్మరాశ్యాధిపతి బలంగా లేకపోవటం వలన ఇంకో రకమైనటువంటి బలాలు యాడయ్యి ఈ కుజుడు చూసే దృష్టిల పరంగా ఎన్నో ఇబ్బందులకి గురయ్యే అవకాశం అకస్మాత్తుగా వీరికి కలుగుతుంది, విద్యార్థులకి విద్యపరంగా. మరి గురుగారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటారు కదా, ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఏదైనా ఉందంటారా ఈ మాసంలో? ఈ మేషరాశి వారికి ఉద్యోగ కర్మస్థానాధిపతి శని అయ్యాడు. మకర రాశికి అధిపతి మేషరాశి వారికి శని, ఆయన 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో మీనరాశిలో ఉండి బుధ నక్షత్రంలో ఉండటం వలన ఈ నెల రోజులు కూడా అటు ఇటుగా మారుతాడు ఆయన. మళ్ళీ వారికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, అసలు ఉద్యోగ భంగాలు అంటే అన్నీ వచ్చేస్తాయి అమ్మా. ఉన్నటువంటి చక్కగా ప్రశాంతంగా ఉద్యోగంలో సంతకం పెడుతున్నప్పుడు మెసేజ్ వస్తుంది, వెళ్ళిపో, గెట్అవుట్ అంటారు. కంప్యూటర్లో వాళ్ళు కూర్చొని విదేశాల్లో కానీ ఇక్కడ కానీ కంప్యూటర్లో వాళ్ళ పని ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే మధ్యలో ఆపైపోయి అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పి మెసేజ్ వస్తుంది. దాన్నే మనం ఇంగ్లీష్ భాషలో లే ఆఫ్ అని చక్కగా అందంగా చెప్పుకుంటున్నారు. మాకు లే ఆఫ్ వచ్చింది గురువు గారు, మరి మళ్ళీ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? మా జాతకంలో అసలు మళ్ళీ యోగం ఉందే, ఎందుకు పోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఈ పోయిన కాలంలో మేము ఏదైనా దోష పరిహారాలు చేసుకోవాలా అని ఆల్రెడీ శని ప్రభావం అనుభవిస్తున్న వాళ్ళు నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయమ్మా. జ్యోతిష్య పరిజ్ఞానంతో వాళ్ళు తెలుసుకుంటున్నారు, దాని తగ్గ రెమెడీస్ చేసుకొని చక్కగా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు, గమ్యాన్ని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఈ శని యొక్క దృష్టి కుజుడు మీద పడుతోంది. అంటే ఈ కర్మస్థానాధిపతి 12లో ఉండటమే దుర్యోగం అయితే, ఆయన 12వ స్థానంలో ఉండి రాస్యాధిపతి అయినటువంటి కుజుడిని తృతీయ దృష్టి చూడటం వలన స్వయంకృతంగా వీరంతట వీరే ఎన్నో అపరాధాలు చేసి వాక్కు దోషం వలన వాళ్ళకన్నా పెద్ద అధికారులతో సరిగ్గా బిహేవ్ చేయటం, ముఖ్యంగా వీరికన్నా పెద్ద అధికారులు స్త్రీలు కనుక ఉన్నట్లయితే ఆ స్త్రీల పట్ల సరిగ్గా వీరు కనుక వ్యవహరించకపోయినా అలాంటి యోగాలు కలుగుతున్నాయి, దుర్యోగాలు కలుగుతున్నాయి. వాళ్ళ పట్ల వ్యామోహంతో ఇబ్బందికరమైనటువంటి ఏదైనా సిచ్యువేషన్స్ని వీళ్ళు గ్యాదర్ చేసినా తప్పనిసరిగా శిక్షలు అనుభవిస్తారు, పోలీస్ స్టేషన్ తిప్పలు అనుభవిస్తారు. అంటే అంతటి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉండి ఈ యొక్క మేషరాశి వారికి
ఉద్యోగపరమైనటువంటి విషయాలలో పూర్తిగా భంగత్వాన్ని కలుగజేస్తున్నాడు శని కుజుడు. మేషరాశికి ఆల్రెడీ కుజుడు ముందున్నాడు, వెనకాల శని ఉన్నాడు. ఈ రెండు గ్రహాల యొక్క పాపకర్తరిలో వారి యొక్క జన్మరాశి ఉంది. ఆలోచనలు సరిగ్గా ఉండవు, వాళ్ళ యొక్క స్వభావ లక్షణాలు మారిపోతాయి, కోరికలు మారిపోతాయి, వారి యొక్క వాక్ చాతుర్యం మారిపోతుంది. ఇవన్నీ మారడం ద్వారా పూర్తిగా విలక్షణమైనటువంటి వ్యవస్థలో వారు బతుకుతున్నట్టుగా భావించి వారి యొక్క స్వభావ తీరులో మార్పులు వస్తే ఏమవుతుందమ్మా, మొత్తం వ్యవస్థే మారిపోతుంది. అట్లాగే సంతానపరమైనటువంటి సమస్యలందు వీరు మానసిక క్షోభ, ఆర్థిక రాహిత్యము, ఆర్థిక ధన ఇబ్బందులు కలుగుతూ, అంటే ఒక కుజగ్రహము వీరికి సరిగ్గా లేకపోవడం వలన కుటుంబ వ్యవస్థ, అంటే విద్యార్థులు లేకపోతే ఉద్యోగస్తులే కాదమ్మా, మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ధన విహీనత్వము, ధనపరమైనటువంటి కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్కి సంబంధించిన సమస్యలు, స్త్రీ సంబంధిత వ్యవస్థ లోపాలు, అట్లాగే భార్యాభర్తల మధ్య కుటుంబంలో విద్వేషాలు, పూర్వగతంలో పరిచయమైనటువంటి వ్యక్తులు పరిచయం, వాళ్ళతో మాట్లాడిన ఫోన్లో, వాళ్ళతో కలిసిన, వాళ్ళతో చక్కగా ఏదైనా ఒక పార్టీలో వాళ్ళ యొక్క పూర్వ స్మృతుల్ని చెప్పుకుంటూ మాట్లాడుకుంటుంటే, భార్యాభర్త ఎవరైనా సరే, ఒక భార్య ఉందండి, ఎవరో అబ్బాయి ఫ్రెండ్గా ఉన్నాడు, మాట్లాడుతోంది, భర్తగా అది సహించలేక, భర్త ఉన్నాడు మాట్లాడుతూ ఉంటాడు పూర్వంలో స్నేహితురాలుగా ఉన్నటువంటి అమ్మాయితో కానీ, లేకపోతే సరే ఇంటర్ రిలేషన్షిప్ ఉన్నా ఎవరేం చేయలేరు. ఇక్కడ వ్యవస్థ ఎవరి వలన చెడిపోతుందంటే కుజుడు వలన. అంటే కుటుంబ వ్యవస్థలో పూర్తిగా భంగపరం ఏర్పడుతోంది. దానివల్ల ఏమవుతుందంటే పూర్తిగా వారి జీవితాలు మొత్తం తారుమారయ్యే అవకాశాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరి యొక్క ఆలోచనలు కూడా శుక్రుణ్ణి చూడటము, కేతువుని చూడటం, వీరి జాతకంలో పంచమంలో శుక్రకేతువుల్ని కుజుడు చూడటం ద్వారా వీరికి తన మన అనేటటువంటి భేదాలు లేకుండా స్త్రీల పట్ల చాలామంది వాళ్ళ జాతకాల్లో కనుక దుర్యోగాలు, దురవస్థలకు సంబంధించినటువంటి ఏదైనా దశలు, అంతర్దశలు జరుగుతున్నాయి అనుకోండి, వీళ్ళని రక్షించడం ఎవరి వలన కాదు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆలోచనలు మొత్తం వినాశనాన్ని సూచిస్తున్నాయి. ప్రజెంట్ కుజగ్రహం వలన ఈ మాసం మొత్తం ఆల్రెడీ 20వ తారీఖు నుంచే స్టార్ట్ అయింది. అందులో కుజుడు రోహిణీ నక్షత్రంలో ఉండి మళ్ళీ సొంత నక్షత్రంలో ఈ నెల రోజులు ఉంటాడు కదా, విపరీతమైనటువంటి ధోరణులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి బుధుడు 3వ స్థానంలో ఉండి వక్రత్వం చెందటం ద్వారా బంధువులకి వీరికి పూర్తిగా ఎడబాట్లు కలగడానికి అవకాశం, చికాకులు, గొడవలు విపరీతంగా. అట్లాగే వీళ్ళకి ఇల్లు మారేటటువంటి అవకాశం, గృహము మార్పు, గొడవల వలన గృహము మార్పు, అట్లాగే బంధువులతో విరోధత్వము, కమ్యూనికేషన్ పూర్తిగా నిశ్శబ్దం అయిపోయే పరిస్థితి. వీరు వ్యాపారం, ముఖ్యంగా వ్యాపారస్తులకి బుధుడు కారకడమ్మ. ఈ బుధగ్రహము వక్రత్వం చెందినప్పుడు ఇబ్బందులు పడే వాళ్ళల్లో ఎవరయ్యా ఎక్కువ అంటే వ్యాపారస్తులు. తెలివితేటలు, బుద్ధి, వ్యాపారస్తులు పూర్తిగా ఇట్లా ఇబ్బందులు పడే పరిస్థితి మేషరాశి వారికి కనిపిస్తోంది. కమ్యూనికేషన్స్ పూర్తిగా దెబ్బతింటాయి. వ్యాపారానికి సంబంధించినటువంటి కొనుగోళ్లు, అమ్మకాలు, ఈ విషయాలలో పూర్తిగా వారు డైనమాలో పడిపోయి అసలు ఏం అమ్ముతున్నారో తెలియట్లేదు, ఎవరితో ఏం మాట్లాడతారో తెలియదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే వాళ్ళకి పూర్తిగా విహీనత్వం కలిగేటటువంటి పరిస్థితి, సౌఖ్యము కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతోంది. ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే ఉంటారో మేషరాశి, ఆ ప్రేమకి భంగం కలగటానికి, అట్లాగే ప్రేమకి సంబంధించినటువంటి వ్యవహారాలలో కుటుంబంలో విపరీతమైనటువంటి ఇబ్బందులు, విభేదాలు కలిగే అవకాశము. ఎందుకంటే ఇక్కడ రవి గురులు 4వ స్థానంలో కలవటం వలన ఇందాక విద్యార్థులకి కొంతవరకు పర్వాలేదమ్మా, కానీ ఇప్పుడు పూర్తిగా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది రవి గురులు కలిసి ఉండటం ద్వారా. అట్లాగే భూ సంబంధిత, గృహ సంబంధిత, లేకపోతే ల్యాండ్స్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా పూర్తిగా కష్టాలు, నష్టాలు వారిని ఆవహించబోతున్నాయి. గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు వీరి మీద పెనాల్టీలు వేయటం, వీళ్ళు గవాలన కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకపోయినా, లేకపోతే వీళ్ళు ఉన్నటువంటి ఇల్లు కొంచెం ఒక అడుగు అటు వెళ్ళిందని చెప్పి అవతల వ్యక్తుల ద్వారా గొడవలు అయ్యి పోలీస్ కేసులు ఇవ్వటము, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి స్థలము వేరే వాళ్ళు ఆక్యుపై చేయటం, వాళ్ళని లేపడానికి గవర్నమెంట్తో మంతనాలు చేస్తే గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఇలా గృహపరమైనటువంటి సౌఖ్య విహీనత్వాలు కలుగుతున్నాయి. వాహనపరమైనటువంటి కొన్ని సమస్యలు కలుగుతున్నాయి. సంతానపరంగా పూర్తిగా అప్రతిష్ట పాలయ్యేటటువంటి పరిస్థితి మేషరాశి వారికి కలుగుతోంది. అంటే కొంతమందికి అయితే కనుక స్త్రీలకి గర్భవిచ్ఛిన్న దోషాలు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అయ్యి వాళ్ళకి గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నాయి.
మేషరాశి వాళ్ళ చాలా మందికి అయితే కనుక వాళ్ళ జాతకాలలో దశలు ఏదన్నా నెగిటివ్గా ఉంటే అనారోగ్యాలకు సంబంధించిన విషయాలలో ఈ పొట్టకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు, నేత్ర సంబంధిత దోషాలు వీరికి కలగటానికి ఆగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ మేషరాశి వారికి ఈ యొక్క జూలై మాసంలో పూర్తిగా యోగించేటటువంటి గ్రహాలు ఏవీ లేవనే చెప్పుకోవాలమ్మ. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసంలో ఏ దైవనామ స్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు కూడా చేసుకోవచ్చు? అమ్మ, వీళ్ళు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని ప్రతి బుధవారము కానీ, లేకపోతే గురువారము కానీ, ఆదివారం కానీ, ఈ 3 వారాల్లో వారంలో ఒకరోజు ఏదో ఒక వారం వెళ్ళి తులసితో అర్చన చేయించటము, అక్కడ తీర్థం పొడి వారికి ఇస్తే గనక వెంకటేశ్వర గుడిలోనో రామాలయంలోనో ఆ తీర్థం పొడి, సుగంధ ద్రవ్యాల పొడి ఇంట్లో వీరు తయారు చేసి స్వామివారికి ఏదైనా సరే అభిషేకంలో వాడండి అని చెప్పటం కానీ, లేకపోతే పచ్చకర్పూరాన్ని తీసుకువెళ్ళి స్వామివారికి తిరునామాలు ధరించమని చెప్పటం ద్వారా కానీ వీళ్ళకి మానసికమైన ప్రశాంతతతో పాటుగా ఆత్మశుద్ధి కలుగుతుంది, జ్ఞాన వృద్ధి కలుగుతుంది. అనుకున్న కార్యాలయందు వెంకటేశ్వర స్వామి కానీ, రాముల వారు కానీ, కృష్ణుడు కానీ వీళ్ళకి చేదోడు వాదోడుగా వారి యొక్క శక్తుల్ని పంపించి వీరిని కాపాడే శక్తి వీళ్ళంతటా వీళ్ళు కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే, మిగతా గ్రహాలన్నీ బాగాలేదంటున్నారు కదా గురువు గారు అని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గోచార సూత్రాలను బట్టి మనకి జరిగేటటువంటి విషయాలు ఇలా ఉంటాయని చెప్పడం వరకే గురువులుగా మా సూత్ర ధర్మాలు చెప్తూ ఉంటాం. చెప్తూ పోతే 2 గంటలు 3 గంటలు కూడా ఉంటుంది గోచార సూత్రాలను అన్వయించి. అంత వినే శక్తి వీళ్ళకి లేదు. కాబట్టి ఎవరికైనా సరే వివాహం చేసేటప్పుడు కానీ, విద్యలేందు ఉన్నత విద్యాభ్యాసం వెళ్ళేటప్పుడు కానీ, వ్యాపారం ప్రారంభం చేసేటప్పుడు కానీ, ఏదైనా గృహప్రవేశం అంటే గృహాన్ని కొనేటప్పుడు, ఏదైనా సమస్యలు ఉధృతంగా ఉన్నప్పుడు, అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏం చేయాలో ఆలోచన లేనప్పుడు గురువులు మాలాంటి వాళ్ళని గుర్తు రావాలి. వచ్చి వెంటనే వారికి ఫోన్ చేయాలి. గురువులకి ఫోన్ చేసి, అయ్యా మా జాతకంలో ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు మాకు బాగున్నాయా లేదా, మేము ఈ కార్యం ఈ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, పెళ్లి విషయంలో ఇందా చెప్పినట్టుగా ఏ శుభకార్యమైనా సరే, లేదా మాకు ఈ కోర్టు సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నాం, లేదా మా భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి ఒత్తిడి, చివరికి మా యొక్క మానసికమైన చర్యల వలన ఉధృతంగా ఉండటం వలన మేము కలవలేక, మాకున్న కోరికలు తీర్చుకోలేక కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉన్నాం, ఇట్లా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నిటికీ మార్గం ఒకటేనమ్మా. గురువు ద్వారా మీ యొక్క జాతక విశ్లేషణ తెలుసుకొని ఆ పరిహారం ఏ గ్రహం వల్ల మీరు జాతకంలో ఇబ్బంది పడుతున్నారో, ప్రజెంట్ గోచారంలో ఆ గ్రహం ఎక్కడుంది, మిమ్మల్ని ఏ గ్రహం ఇబ్బంది పెడుతోంది, ఏ గ్రహం కాపాడుతోంది, అంటే మీరు చేయాల్సిన పరిహారాలు ఆ గురువు ద్వారా చెప్పించుకొని పర్ఫెక్ట్గా అది జపాలు చేయిస్తారా, హోమాలు చేయిస్తారా, రుద్రాభిషేకం చేస్తారా, కొంతమంది వాళ్ళంతటా వాళ్ళు స్తోత్ర పారాయణలు కూడా చేసుకునే యోగం అంతవరకే ఉంటుంది. అలాంటివన్నీ గురువు ఎలా చెప్తే అలా వింటే ఆ సమస్యకి పరిష్కారం అప్పటితో అయిపోతుందమ్మా. అంతేగాని అయ్యో మాకు పరిష్కారాలు దొరకట్లేదే, మేము ఎన్ని గుళ్ళు తిరుగుతున్నామండి, ఆ హోమాలు చేయిస్తున్నాం, ఈ పూజలు చేయిస్తున్నాం అని. ఇప్పుడు మనకి ఇక్కడ నొప్పి వస్తే ఇక్కడ ఇంజెక్షన్ చేయాలి, ఇక్కడ నొప్పి వస్తే ఇక్కడ మందు బిల్లు వేసుకోవాలి, అరికాలకి సంబంధించిన మందు బిల్లు వేస్తే ఏం తగ్గుతుంది? కాబట్టి గోచార ఫలితాలకి, జన్మజాతక ఫలితాలకి వేరియేషను గమనించగలిగి సరైనటువంటి గ్రహాన్ని బయటికి లాగి దీనికి మీరు చేస్తే శుభం జరుగుతుందని చెప్పగలిగే ఒక గురువు మాత్రమే, అది జ్యోతిష్య గురువు. కాబట్టి ఆ గురువుని సంప్రదించి చక్కగా మీ యొక్క జీవితాన్ని విశేషమైనటువంటి భోగపరమైనటువంటి భాగ్యపరమైనటువంటి దిశలోకి మార్చుకునే శక్తి వాళ్ళకి మాత్రమే ఉందమ్మా. గురుగారు, మొత్తం జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవనామస్మరణ చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.